సో హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఈ వీడియోలో మనం ఒకవేళ మీకు త్రిబుల్ ఐటీ గురించి తెలుసుంటే యూ కెన్ స్కిప్ ది వీడియో. బట్ ఒక పాయింట్, ఇక్కడ త్రిబుల్ ఐటీలో ఒక సీట్కి ఎంత కాంపిటీషన్ ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్స్లో అయితే, అంటే మా ఇయర్ 2020, నేను 10th క్లాస్ అయిపోయింది. నాకు 2020లో ఒక సీట్కి వచ్చేసి అరౌండ్ 22 మెంబర్స్ అయితే కాంపిటీషన్ ఉంది. కానీ ఇప్పుడు ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అయితే వస్తుంది. సో మేబీ నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ వచ్చేసి, అంటే అది నేను సొంతంగా పెట్టలేదు, ఇక్కడ ఒకళ్ళు డౌట్ పెట్టారు, బ్రో బీసీఏ క్యాస్ట్లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది. సో నేను ఓవరాల్గా చెప్తున్నా, పర్టికులర్ క్యాస్ట్ వైజ్ అంటూ ఉండదు. కానీ జనరల్గా చెప్పాలంటే బీసీఏలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేది బీసీఏలో ఎక్కువ ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీ లేదా బీసీడీ ఇటువంటి కేటగిరీలో కంపేర్ చేస్తే, బీసీసీ ఇటువంటి కేటగిరీలో అయితే మనకి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్, ఈ ఇయర్ త్రిబుల్ ఐటీకి ఒక త్రిబుల్ ఐటీ సీట్కి వచ్చేసి ఎంత కాంపిటీషన్ ఉంటుంది అని మీరు నన్ను అడిగినట్లయితే, మేబీ ఒక సీట్కి 6 to 7 మెంబర్స్ కాంపిటీషన్ అయితే ఉండొచ్చు. సో ఒకవేళ ఈ విషయం తెలియకపోతే చూడండి. అండ్ ఒకవేళ మీకు త్రిబుల్ ఐటీ గురించి ఆల్రెడీ తెలుసుంటే ఇక్కడ నుంచి వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు. యూ కెన్ డూ యువర్ వర్క్. అండ్ ఇది ఎవరి కోసం అంటే, త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ 2024 10thలో 450 మార్క్స్ వస్తే చాలు, ఇంటర్ ప్లస్ బీటెక్ ఫ్రీగా చదువుకునే అవకాశం మిస్ అవ్వకండి. ఇది ఎందుకు మెయిన్ మీకు అప్లోడ్ చేస్తున్నానంటే, మేబీ త్రిబుల్ ఐటీ గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు కూడా ఒకళ్ళో ఇద్దరు ఉన్నా కానీ ఆ ఒకళ్ళిద్దరు ఈ వీడియోని చూస్తే మేబీ మీకు త్రిబుల్ ఐటీ గురించి తెలుస్తుంది కదా. సో ఈ వీడియోని చూసిన తర్వాత మీరు అసలు త్రిబుల్ ఐటీ అంటే ఏంటి, ఏపీ త్రిబుల్ ఐటీస్ అంటే ఏంటి, 4 త్రిబుల్ ఐటీస్, పర్టికులర్లీ త్రిబుల్ ఐటీ నూజివీడ్, త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ, త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం అండ్ త్రిబుల్ ఐటీ ఒంగోలు, ఈ 4 త్రిబుల్ ఐటీ సీట్ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. అంటే యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి, ఏపీ త్రిబుల్ ఐటీ, వాట్ ఈజ్ ఏపీ త్రిబుల్ ఐటీ నూజివీడ్, లేదా ఇలా మీరు సెర్చ్ చేస్తే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో మీరు కొంచెం అలా వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటుంటే మీకు ఆటోమేటిక్గా ఆ త్రిబుల్ ఐటీ అంటే ఏంటో ఐడియా వస్తుంది. అండ్ అప్లై చేయండి, అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ త్రిబుల్ ఐటీ గురించి మీకు తెలిసి ఉండకపోతే, మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా పర్లేదు, కానీ తెలుసుకుని మీరు త్రిబుల్ ఐటీకి అయితే అప్లై చేయండి. మీ కంప్లీట్ బీటెక్ ఎడ్యుకేషన్ వరకు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీ ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఇంచుమించు లైఫ్ అయితే అప్రాక్సిమేట్లీ సెటిల్ అయిపోతుంది మీరు బాగా కష్టపడితే. So this is what I want to say in this video. And if you have any doubts regarding త్రిబుల్ ఐటీ or any kinds of doubts inside of the త్రిబుల్ ఐటీ, you can comment me in the comment section so that I can give reply to your doubts. Thank you for watching up to now. And మీరు త్రిబుల్ ఐటీల గురించి చూస్తూ ఉండి త్రిబుల్ ఐటీకి వచ్చే ముందు ఖచ్చితంగా చూడవలసిన 2 videos అని I have already uploaded. So if you haven't watched those videos, you can watch those videos. The links of the videos have been given in the description and the comment section. So thank you for watching up to now. Thank you and meet you in the upcoming videos guys. Bye.